వచ్చేసి మీరు కొంచెం కొత్తిమీర వేసుకొని తర్వాత నూనె కావాలంటే నెయ్యి, ఇంకా నెక్స్ట్ కొన్ని స్పైసెస్ మీకు నచ్చినవి, నెక్స్ట్ బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం చేస్తుంది మటన్ బిర్యానీ కాబట్టి ఈ మటన్ ముక్కల్ని కొంచెం బాయిల్ చేసుకున్న మటన్ పీసెస్ని దాంట్లో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఉంది. అది ఉడికే లోపల మీరు బాస్మతి రైస్ని నీళ్ళలో ఉంచండి. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పెరుగు ఉంటే కొంచెం పెరుగు కూడా వేసుకోండి. కొంచెం పెరుగుని కూడా వేసుకుంటున్నాం. మీకు కావాలంటే వేసుకోకపోండి. నెక్స్ట్ ఆ పెరుగు దాంట్లో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టేసేయండి. అయినాక కొంచెం ధనియాల పొడి వేయండి. నెక్స్ట్ మళ్ళీ దాన్ని బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ కూడా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఉప్పు కల్లు వేసుకోండి సరిపడిన. ఇప్పుడు మనం ముందే నానబెట్టుకున్న రైస్ని వేయాలి. కదా నెక్స్ట్ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత వేసుకొని ఒక 30 మినిట్స్ తర్వాత రైస్ ఇలా ఉంటుంది. దాని మీద కొంచెం జీడిపప్పుని వేయించు. ఆల్రెడీ వేయించుకొని ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. స్పైసీ చికెన్ మటన్ బిర్యానీ రెడీ.